హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్ లో. ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి. ఇంతకు ముందు వీడియోలో అయితే ఫ్రాక్ కి బాడీ పార్ట్ టూ కలర్స్ తోటి మోడల్ గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపించాను కదా. పార్ట్స్ వైజ్ గా ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా 3 days నుంచి. ఆ వీడియోకి లాస్ట్ పార్ట్ అన్నమాట ఇది. ముందుగా బాడీ తయారు చేసి పెట్టుకున్నాక ఈ అంబ్రెల్లాస్ 2 కలర్స్ ఒకదానికొకటి ముందు కరెక్ట్గా నడుం పార్ట్ మనం తయారు చేసుకున్న బాడీకి ఎగ్జాక్ట్గా సరిపోయే విధంగా తయారు చేసి పెట్టుకున్నాక ఇలాగా సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటూ సైడ్స్ కూడా కలవాలి ఖచ్చితంగా. ఇక్కడ సైడ్స్ కొంచెము సరిపోయింది కానీ బాడీ పార్ట్ కొంచెం లూజ్ అయింది. అయితే ఆ బాడీ పార్ట్ నేను బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసాను కదా, ఇంకొక 1/2 ఇంచు డాట్స్ అయితే వేస్తున్నాను. ఇంకొక 1/2 ఇంచు అటుపక్క ఇటుపక్క రెండు వైపులా ఈ డాట్స్ వేస్తే మనం తయారు చేసుకున్న బాడీ పార్ట్కి కింద అంబ్రెల్లా పార్ట్కి ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంబ్రెల్లా సాగుతుంది అనే విధంగా నేను ఒక 1/2 ఇంచు అయితే లూజు ఎక్స్ట్రా బాడీకే ఉంచాను. బట్ ఇక్కడ ఏంటంటే మనం తయారు చేసుకున్న బాడీయే 1/2 ఇంచు లూజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఒక సైడ్ వస్తుంది కదా, అది అతికేసాను. ఇప్పుడు ఇటువైపు నుంచి మళ్ళీ బ్యాక్ సైడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత నీట్గా ఎక్కడ ఉగ్గులు ఫ్రిల్స్ అనేవి రాకుండా రెండు కూడా సమానంగా చూసుకుంటూ కిందకి క్లాతులు వేరే ఏమి జాయింట్ అనేది పడకుండా మనం ఈ ఫ్రాక్ని అంబ్రెల్లాకి యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లైనింగ్ యాడ్ చేయలేదు. ఇంకా లైనింగ్ కూడా నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను. లైనింగ్ ఏంటంటే దీని మీద నుంచి కిందకి వస్తుంది. అది మనం ఈ యాడ్ చేసిన ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉండే విధంగా నేనైతే ఇప్పుడు మీకు యాడ్ చేయడం చూపిస్తాను. ఇలాగా ఫ్రాకు యాడ్ చేసిన తర్వాత ఎక్కడ ఉగ్గులు అవి రాకుండా నీట్గా వచ్చిందా లేదా, అంత బాగుందా లేదా అని ఒక్కసారి చెక్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాను ఇలా కట్టుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ తీసుకొచ్చి ఎలా జాయిన్ చేస్తానో చూద్దాము. ఉల్టా తిప్పేసుకున్నాక లైనింగ్ ముందుగా నేను ఇక్కడ అంచు మడిచి కుట్టుకుంటున్నాను. ఇలా అంచు మడిచి కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ని సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ముందుగా ఒక సైడ్ అయితే జాయిన్ చేసేసాను కదా, మొత్తం ఇలా కింద మనం ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకున్న పన్నాను బట్టి మనం తీసుకున్న ఫ్రాక్కి ఇది అంబ్రెల్లా వేసుకోవచ్చు, లేదు స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు. ఏ లైన్ వేసి ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేస్తే మనకి జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ని ఇక్కడ రెండో సైడ్ కూడా నేను జాయింట్ అయితే వేస్తున్నాను. 2 సైడ్స్ జాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా రఫ్ తీసుకోవాలి కంపల్సరీగా స్టార్టింగ్లో ఎండింగ్లో. ఈ ఖర్చు కూడా పైకి లేవకుండా నేను ఒక స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు చూడండి ఈ ఖర్చు అనేది మనకి బయటికి కనిపించకుండా లైనింగ్ ఎలా యాడ్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇది నేను ఎలా యాడ్ చేస్తున్నాను అనేది బాగా అర్థమవుతుంది. అంబ్రెల్లా లోపలికి బాడీ పార్ట్ను కూడా లోపలికి పెట్టేసి ఈ రెండిటి మీదకి ఇలాగా క్లాత్ ఇదిగో చూడండి వీడియోలో మళ్ళీ ఒకసారి ఈ ఖర్చులు 3 కూడా కలవాలి. మనకి అంబ్రెల్లా పార్ట్లోకి బాడీ పార్ట్ను కూడా లోపలికి పంపేసి జాయింట్లు కరెక్ట్గా కలిసే విధంగా ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం తయారు చేసుకున్న ఫ్రాక్కి ఈ లైనింగ్ ఎంతైతే లూజ్ ఉందో ఆ లూజ్ని మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రాక్కి మొత్తం సరిపెట్టాలి. దీనిని ఇలా వేస్తే ఏంటంటే మనకి పీచులు రావడము బయటికి ఖర్చులు కనిపించడము అనేవి లేకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లంగాలు కానీ మన లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా కుడితే
ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి ఎంత మట్టికి ఫ్రిల్స్ కావాలో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఫ్రిల్స్ వచ్చే విధంగా ఇలా నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఫ్రిల్స్ మనకి ఇటువైపు పెట్టామా అటువైపు పెట్టామా అనే డౌట్ ఏం అక్కర్లేదు. మనం ఎటువైపు ఫ్రిల్స్ పెట్టినా మనకి తయారు చేసుకున్న ఫ్రాక్కి ఈ లైనింగ్ ఉన్న లూజ్కి ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ ఖర్చు వచ్చేసరికి మనకి బాడీకి రెండు వైపులా సైడ్స్ వచ్చాయి కదా, ఆ సైడ్స్కి ఈ ఖర్చు అనేది కలవాలా, అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టడం వల్ల మనకి ఓవర్లాక్తో కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ఈ మెథడ్ నచ్చినట్లయితే ఇది కుట్టడం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి తప్పకుండా. ఇక్కడైతే ఓవరాల్గా నేను ఈ పద్ధతిలో వేసిన లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉల్టా తిప్పి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫ్రాక్కి ఉన్న ఖర్చు ఎక్కడా కనిపించట్లేదు. బాడీ పార్ట్కి ఉన్న సైడ్ జాయింట్స్ తప్పించి ఇలా వేసుకోవటం వల్ల మనకి ఫ్రాక్ ఉల్టా తిప్పినప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఖర్చు అనేది లోపలికి ఉంది, దీన్ని కూడా ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్కి కింద లేయర్స్ ఉన్నాయి కదా, పైన కూడా ఎటువంటి ఉగ్గులు అనేవి రాకుండా నీట్గా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఉల్టా తిప్పుకొని మనం గోల్డ్ కలర్ ఉంది కదా, ఆల్రెడీ గోల్డ్ థ్రెడ్ పెట్టే ఉంది కాబట్టి కింద అంచులు జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, లేదు ఇలా అంచు మడిచి కుట్టుకోవచ్చు. 2 కలర్స్ ఇక్కడ అంచులు మడిచి కుట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాక్కి నేను షో బటన్గా ఒక చాక్లెట్ అయితే తయారు చేస్తున్నాను. ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఇట్లాగా క్లాత్ అయితే తీసుకొని ఉల్టా తిప్పుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఉల్టా తిప్పి సూది దారం సహాయంతో ఈ చాక్లెట్ని ఎలా కుడదామో చూద్దాము. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకున్న తర్వాత సైడు చాక్లెట్ని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సూది దారం సహాయంతో సెంటర్కి ఇలాగా స్టిచ్ వేసుకొని ఒక షో బటన్ కానీ గుండీలు కానీ ఉంటాయి కదా, వాటితోటి స్టిచ్ వేసుకుంటే మనకి షో బటన్ అనేది ఈ ఫ్రాక్కి పెట్టడానికి రెడీ అయిపోయింది. మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఓవరాల్గా ఫ్రాక్ ఫినిషింగ్ అనేది మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ పెట్టినప్పుడు మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి కదా, నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ ఫ్రాక్ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీ కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.